నవంబర్ 9, 2025 ఆదివారం. సో ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. 6 గంటల 40 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం దిగింది, ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. సో వెలంపాట్లు ప్రారంభమైంది 8:40కి, 9 గంటలైతే వెలంపాట్లు అయితే స్టార్ట్ అయ్యి, సో ప్రస్తుతానికి ఎంత మాత్రం దిగింది, ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. నేను ములకల్చిరు మార్కెట్ ఏం రేట్లు వెళ్ళినాయి ఏమైనా కూడా వీడియోలో తెలియజేస్తాను చూడండి. 550 రూపాయలు సూపర్ టాప్. నేను ములకల్చిరు మార్కెట్ క్వాలిటీ ఉండింటే ఇంకా ఇంతకు మించి వెళ్ళేది. సో క్వాలిటీ చాలా తగ్గింది. నేను ములకల్చిరు మార్కెట్ 550 రూపాయలకి వెళ్ళి ఒకటి మార్కెట్ యావరేజ్ అంతా 150 రూపాయలు కట్టిన ఇంకా 300 రూపాయల వరకు యావరేజ్గా మార్కెట్ అయితే జరిగింది. ఇది నిన్న ములకల్చిరు మార్కెట్ సంబంధించి నేను జరిగింది. వెలంపాట్లు స్పీడ్గానే ఉన్నాయి కానీ కాకపోతే క్వాలిటీ ఉండింటే మరింత స్పీడ్గా వెళ్ళేది మార్కెట్ లాస్ట్ వరకు కూడా. సో ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ విషయం మాట్లాడుకున్నట్లయితే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్లో 1-2 మండీ దిగుమతి పెరిగింది. ఈరోజు వచ్చేసి మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. మ్యాక్సిమం ఈ ఒక 5-10% పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు రేట్లలో. ఒక 10-20 రూపాయలు కొంచెం అటు ఇటుగానే వెళ్ళొచ్చు కానీ సో ఈ లైన్లో దిగుమతి పెరిగింది ఈరోజు. సో 1-2 మండీలకి దిగుమతి పెరిగిన రిమైనింగ్ మండీలకి మాత్రం ఇంచుమించు నేట్లాగే వచ్చింది. సో ప్రస్తుతానికి అయితే మన మదనపల్లికి సంబంధించి స్టాక్ అయితే నెట్తో పోల్చుకుంది ఒక 5% మేర దిగుమతి పెరిగింది. అంటే భారీగా అయితే భారీగా కాదు కానీ అది కూడా టీవీఎస్ ఈ పక్క అయితే టీవీఎస్ అలాగే కేజీఎన్ మండీ లైన్లో దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. మరి వేలంపాట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి, ఏమి ఎలా అనేది చూడాల్సిన. ప్రస్తుతానికి అయితే దిగుమతి ఒక 5% మేర దిగుమతి పెరిగింది. ఈ తర్వాత కూడా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. అట్లా ఏమైనా జరిగితే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే పెరిగింది. మరి రేట్లు ఎంత మాత్రం ఉంటాయి చూడాలి. మీకు ఎవరికైనా తక్షణం దాకా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి, పూతరాలకు, సైడ్లు, కొమ్మలకి, అందుకే కాయ సైజులకి, షైనింగ్కి.